భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని ధర్పలి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు అని బీజేపీ అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందల్వాయి మండలం పాటి తాండా వద్ద వరద దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి గుంతలను పూడ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం పునరావృతం కాకుండా రోడ్ల మరమ్మతులు చేయాలని దినేష్ పటేల్ డిమాండ్ చేశారు. వచ్చిన భారీ వర్షాలకు ముఖ్యంగా రూరల్లోని దర్పల్లి కానీ, సిరికొండ కానీ, ఇందల్వాయి కానీ, అటు భీమ్గల్ కానీ, కమ్మర్పల్లి కానీ, హైదరాబాద్ పోవాలన్నా, నిజామాబాద్ పోవాలన్నా ఇది ఒక ఆయువు పట్టు లాంటి రోడ్డు. ఇది 100 రోజుల కిందట ఈ రోడ్డు డ్యామేజ్ అయితే ఇక్కడ నుంచి 100 రోజులలో కనీసం ఎమ్మెల్యే గారు ఒక 20-30 సార్లు పోయిండొచ్చు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక 5-6 సార్లు పోయిండొచ్చు. ఒక పేదవాడు లేకపోతే ఒక రోడ్డు మీద వెళ్తున్న ఎవరైనా సరే యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొక 100-200 ట్రిప్పుల మొరం పోస్తే ఆ రోడ్డు కొంచెం కింది లెవెల్ కట్ అయిన దగ్గర ప్రాబ్లం ఉంటుంది. చూసారు ఎంత లోతు ఉంది. అది ఏదైనా బస్సు పడ్డా లేకపోతే ఏదైనా బైక్ పడ్డా ఏది పడ్డా మనిషి బతికే పరిస్థితి లేదు. కాబట్టి మా ప్రయత్నంగా మేము చేశాం. కానీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇవాళనే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను, కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడతాను, R&B అధికారులకు కూడా అడుగుతున్నాను. నేను ఈ రోడ్డు మీరు జాతీయ రహదారి కింద ఇందల్వాయి గడికేసి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండాల్సిన కార్యక్రమం. ఈ R&B రోడ్ని మీరు ఇట్లా హైవే కింద డైవర్ట్ చేసి ఇందల్వాయి నుంచి కమ్మర్పల్లి దాకా దీన్ని లింక్ ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు మంజూరు చేసిన సిద్ధంగా ఉన్నారు. అలాగే సిరిసిల్ల కాడికేది పడితే నిజామాబాద్ దాకా సిరికొండ, దర్పల్లి, అలాగే మన లోలం మల్లాపూర్ మీదకించి కమలాపూర్, మిట్టపల్లి కమలాపూర్ మీదకించి ఏదైనా రోడ్డు ప్రతిపాదన తీసుకొస్తే మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.